హాయ్ అండి. ఈరోజు మీ అందరికీ గుత్తి కాకరకాయ కూర చూపించాలనుకున్నా. ముందుగా కాకరకాయలు కడిగి పెట్టుకొని అండ్ ఎండలో ఆనియన్స్ కట్ చేసుకునే మిషన్‌తో ఆనియన్‌ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు మధ్యలో కట్ చేసి అందులో ఉన్న పిక్కల్ని, గింజల్ని అన్నీ బయటకి తీసేసినాక మన దగ్గర చూపిస్తున్న ఈ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందనమాట. హోల్ గరం మసాలా. ఇప్పుడు ఇందులో మనం చూపిస్తున్న వాటిలో ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ ఆనియన్స్‌లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక మనం కర్రీలో కట్ చేసాం కదా, అందులో ఈ స్టఫ్‌ని అనేది మనం యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. అలానే ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. కొంచెం ఆయిల్‌తోనే ఫ్రై అయిపోతుంది. ఆ కాకరకాయలు ఎందుకు ఎండలో పెట్టామంటే అలా ఎండలో పెట్టడం వల్ల కొంచెం చేదు అనేది తగ్గుతుందనమాట. సో ఇప్పుడు మనం దారం చూపించాం కదా, ఆ దారంని కాకరకాయలకి బాగా చుట్టాలన్నమాట, బయటికి రాకుండా ఉండటానికి. సో మనం అటు ఇటు ఫ్రై చేసుకొని ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ టేస్టీ అండ్ హెల్దీ గుత్తి కాకరకాయ కూర రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.